అమెరికా ఉక్రెయిన్కి సంబంధించిన ఉక్రెయిన్కి సహకారం, ఉక్రెయిన్ రష్యా మీద యుద్ధం, యూరోప్ నాటో దేశాలకు సంబంధించినటువంటిది. ఇప్పుడు వాస్తవానికి ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు లేవు, అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోయినాయి, ఇవ్వలేకపోతున్నామని చెప్తుంది. నాటో దేశాల దగ్గర ఆయుధాలు అయిపోయినాయి, ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. యూరోపియన్ దగ్గర ఆయుధాలు అయిపోయినాయి, ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఈ పాయింట్లోకి భారతదేశాన్ని తీసుకొచ్చారు. 155 mm ఆర్టిలరీ షెల్స్ని భారతదేశం ఉక్రెయిన్కి పార్సిల్ చేసింది అన్నటువంటి వార్తలని అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసింది. తద్వారా ఆ ఊబిలోకి మనల్ని లాక్కొచ్చింది. అంటే మనం రష్యాకి వ్యతిరేకంగా ఉన్నట్టు, అమెరికన్ గ్రూపులో ఉన్నట్టు, యుఎస్ఎస్ఆర్ వర్సెస్ యుఎస్ఏ విభేదాల మధ్యలో మనల్ని తీసుకెళ్లి యుఎస్ఏ గ్రూపులో చేర్చడానికి ప్రయత్నించి మొన్ననే ఏదైతే ఇజ్రాయెల్ దగ్గర హమాస్కి వ్యతిరేకంగా, హిజ్బుల్లాకి వ్యతిరేకంగా, హౌతీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి దళంలోకి మనల్ని రమ్మంటే మనం రామని చెప్పాం. 3 యుద్ధ నౌకలతో మన వాళ్ళని, మన వాణిజ్య నౌకల్ని కాపాడుతాం తప్పించి మీ కూటమిలో చేరమని చెప్పాం. అయినా సరే మనల్ని ఇట్లాంటి వార్తల ద్వారా దూర్చే ప్రయత్నం, తద్వారా భారత్ రష్యాల మధ్యన విభేదాలు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నది అమెరికన్ మీడియా.